మనం బ్రేజా వర్క్ స్టార్ట్ చేసి 3 డేస్ అవుతుంది. మనం చూసారు కదా, మనం 2 రోజులు అయితే మనకి ఫ్రేమ్ కట్ చేసుకొని నీట్గా పాయింట్స్ అన్నీ చేసుకోవడం సరిపోయింది. అలాగైతే ఇప్పుడు చాయిస్ 2 మొత్తం ఫిట్ చేసేసి గ్యాప్లను చెక్ చేసుకొని ఎల్లింగ్ టాక్స్ అని పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనమైతే పూర్తి కింద చాయిస్ అయితే ఎక్కించుకున్నాము. మన స్టీరింగ్ మౌస్ కూర్చొని చాయిస్, 2 పక్కల చాయిస్లు, తర్వాత వచ్చేసరికి మనకు ఫ్రంట్ వచ్చి రేడియేటర్ కూర్చున్న సపోర్ట్ ప్యానల్, అప్పర్ ప్యానల్, లోయర్ ప్యానల్, ఫ్రంట్ బానెట్, ఇది మన బంపర్ సేఫ్టీ గార్డ్ అని మొత్తం నీట్గా ఫిట్ చేసుకున్నాము. గ్యాప్లు మొత్తం నీట్గా చూసుకుంటే గ్యాప్లు అనేవి చాలా పర్ఫెక్ట్గా సెట్ అయినాయి. ఈ గ్యాప్లు కనుక మనకు పర్ఫెక్ట్ సెట్ అవ్వకపోతే కనుక చాలా ఇబ్బంది పడుతుంది, రిస్క్ అవుతుంది. చూస్తున్నారు కదా, మనం అయితే నీట్గా పర్ఫెక్ట్గా అయితే గ్యాప్లు అనేది చెక్ చేసుకున్నాము. గ్యాప్లు చెక్ చేసుకోవడం అయిపోయిన తర్వాత దీనికి అన్నిటికీ చుట్టుపక్కల ఎల్లింగ్ టాకర్స్ అని పెట్టేసుకొని మిగతా వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. మనం అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ మన ఫ్రంట్ పోర్షన్ కానీ చాయిస్ కానీ మొత్తం ఫిట్టింగ్ అయితే గీపులు మొత్తం చెక్కింగ్ అయితే అయిపోయింది. తర్వాత మన ఎల్లింగ్ సెక్షన్ అయిపోయిన తర్వాత మన మెకానిక్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. అది కూడా మనకి రేపు అనేది స్టార్ట్ అవుద్ది. అది కూడా మీకు క్లారిటీ వీడియో తీసి పెడతాను. మనకి వర్క్ ఇచ్చిన 15 డేస్లోనే ఆల్రెడీ మనకి 5 డేస్ అయిపోయింది. ఇంకా 10 డేస్ ఉంది కస్టమర్ డెలివరీ టైము. 10 డేస్లో వర్క్ అనేది పూర్తి కంప్లీట్ చేసి కస్టమర్కి అయితే ఇవ్వాలి. కస్టమర్ దగ్గర నుంచి మంచి రేటింగ్స్ అనేది తీసుకోవాలి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.